నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ స్వరూపురాణి ఫ్రమ్ క్రిస్టల్ ఎంపైర్ యూట్యూబ్ ఛానల్ నుండి మనం నవగ్రహాల గురించి తెలుసుకుందామని చెప్పని అనుకున్నాం. నిన్న సూర్య భగవానుడి గురించి తెలుసుకున్నాం. ఆయనకి కనెక్ట్ అయ్యి చక్కగా మెడిటేషన్ చేసాం, సూర్య గాయత్రి వింటూ. అట్లాగే ఈరోజు మనం చంద్ర భగవానుడి గురించి తెలుసుకుందాం. ఒకసారి ఆయన గురించి, ఆయన తల్లిదండ్రులు, ఆయన గురించిన విషయాలను తెలుసుకొని ఈరోజు మనం చంద్ర భగవానుడికి కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేసి, మనకి ఎవరికైనా సరే చంద్రుడి యొక్క అనుగ్రహం లేకపోతే బర్త్ చార్ట్లో ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా మనం తీసుకొని ఈ క్షణం నుంచి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతాం. చంద్రుడు అత్రి అనసూయ మహర్షి యొక్క కుమారుడు. అత్రి మహర్షి యొక్క కుమారుడు, అనసూయ తల్లి ఆయన యొక్క తల్లిగారి పేరు. త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ ప్రభువు, దుర్వాస మహర్షి కూడా చంద్రుడికి సోదరులు అన్నమాట. చంద్రుడిని మెయిన్గా బ్రహ్మ యొక్క అంశ అని చెప్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో చంద్రుడు బ్రహ్మదేవుని యొక్క అంశ, దత్తాత్రేయ ప్రభు విష్ణుమూర్తి యొక్క అంశ, తర్వాత దుర్వాస మహర్షి శివుని యొక్క అంశ అన్నమాట. వీళ్ళు త్రిమూర్తి స్వరూపుల్ని అత్రి మహర్షి, అనసూయ తల్లి యొక్క బిడ్డలు. తర్వాత చంద్ర భగవానుడికి 27 మంది భార్యలు. అంటే 27 మంది, 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అశ్విని నుంచి రేవతి వరకు మొత్తం 27 నక్షత్రాలు మనకు అందరికీ తెలుసు. అంటే ఎవరమైనా ఏ నక్షత్రంలో చంద్రుడు ఉంటే మనం జన్మ తీసుకుంటామో ఆ నక్షత్రం మనదవుతుంది. అంటే చంద్ర భగవానుడు రోజు ఒక నక్షత్రంలో ఉంటాడనమాట. ఏ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు మనం జన్మిస్తే అది మన జన్మ నక్షత్రం అవుతుంది. అట్లాగే సూర్యుడు ఏ లగ్నంలో ఉన్నప్పుడు జన్మిస్తే అది మనకి లగ్నం అవుతుంది. చంద్రుడు మనం జన్మ తీసుకున్న రోజున చంద్రుడు ఉన్నదేమో మనకి జన్మ రాశి అవుతుంది అనమాట, జన్మ నక్షత్రం. ఆ నక్షత్రం ఏ రాశిలో ఉంటే అదే మన రాశి అవుతుంది. సపోజ్ అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉన్న రోజున కనుక మనం జన్మ తీసుకుంటే మనకి మేషరాశి అవుతుంది, మన నక్షత్రం అశ్విని నక్షత్రం అవుతుంది అన్నమాట. అట్లాగే చంద్రుడి యొక్క సంఖ్య 2. నవగ్రహాల్లో ఈయన 2వ వాడు అనమాట. చంద్రుడు చల్లని వాడు, ఈయనది చల్లని తత్వం. సూర్యుడు అగ్ని తత్వం అని చెప్తున్నాం కదా నిన్న. చంద్రుడు చల్లని వాడు, తల్లికి సంబంధించినటువంటి గ్రహం. మనకి ఇళా పింగళ అనే నాడులు ఉంటాయి. అంటే కుడి ముక్కులో, ఎడం ముక్కులో ఉండే నాడుల్లో ఎడం వైపున ఉన్నటువంటి ఇడానాడికి చంద్రుడు అధిదేవత. దాన్నే చంద్రనాడి అని కూడా అంటాం. కుడి వైపున ఉన్నదాన్ని సూర్యనాడి అంటాం, ఎడం వైపున ఉన్నదాన్ని ఇడానాడి అంటాం. ఈ 2 నాడులు కూడా మనకి సమతుల్యంగా ఉంటేనే ముక్కు చివరన ఉన్నటువంటి సుషుమ్నా నాడి ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే సుషుమ్నా నాడి ఓపెన్ అవుతుందో అప్పుడే మనకి కుండలిని శక్తి కనుక జాగృతమైతే తిన్నగా అది క్రౌన్ చక్రం నుంచి పై వరకు వెళ్తుంది. కానీ ఈ 2 నాడులు సమతుల్యం అవ్వకపోతే గనక మాత్రం అవ్వకుండా మనం ఎప్పుడు కూడా కుండలిని రేజ్ చేయకూడదు. అట్లాంటప్పుడు ఆ రేజ్ అయినటువంటి కుండలిని శక్తి ఆ టైంలో ఏ నాడి ఓపెన్ అయ్యి ఉంటే ఆ నాడిలోకి వెళ్తే, సూర్యనాడిలో కనుక ప్రవేశిస్తే శారీరకమైనటువంటి రుగ్మతల్ని, బాధల్ని, ఇబ్బందుల్ని పడతాం. అలా కాకుండా చంద్రనాడిలో గనక ప్రవేశిస్తే మనకి మానసిక రుగ్మతలు, చాలా మంది పిచ్చిగా ఉండటము, మానసిక స్థితి లేకుండా, సైకలాజికల్ గా చాలా రకరకాలుగా బాధపడతా ఉంటారు. సైకలాజిస్ట్ కి చూపించినా కూడా ఉపయోగం ఉండదు. ఇదేంటంటే కుండలిని రేజ్ అయినప్పుడు చంద్రనాడి ఓపెన్ అయ్యి ఉంటే అట్లా అవుతుంది. అట్లా కాకుండా 2 సమతుల్యంగా ఉన్నప్పుడు సుషుమ్నా ఓపెన్ అయ్యి ఉంటే తిన్నగా అది క్రౌన్ చక్ర ద్వారా హయ్యర్ కి వెళ్తుంది అన్నమాట. అప్పుడు మనము హయ్యర్ తో కనెక్ట్ అయ్యి మరింతగా శక్తిని, జ్ఞానాన్ని పొంది మనకి ఏదైతే లైఫ్ ఆఫ్ పర్పస్ ఉందో దాన్ని తెలుసుకోవటము, మన DNA పోగులన్నీ ఓపెన్ అవ్వటము, మనం కూడా దైవ సమానులు అవ్వటము ఇలా జరుగుతాయి. అంతేగాని ఇలా పింగళ నాడుల్ని సమతుల్యం లేకుండా ఎప్పుడు కూడాను మనం కుండలిని రేస్ చేయకూడదు. అలాగే చంద్రుడికి 27 మంది భార్యలని చెప్పుకున్నాం. అయితే ఈ వీళ్ళల్లో రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 నక్షత్రాలు జనన కాలం చంద్ర మహర్దశ తోటి మొదలవుతాయి. రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాలు కూడా మనకి మహర్దశ నడుస్తున్నప్పుడు చంద్రుడి యొక్క మహర్దశ 10 సంవత్సరాల పాటు ఉంటుంది ఎవరికైనా సరే.
చంద్ర మహర్దశ అనేది 10 సంవత్సరాలు, సూర్య మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు అన్నమాట. అట్లాగే అయితే చంద్రుడికి రోహిణి అనే భార్య మీద ఎక్కువ ప్రేమగా ఉండేవాళ్ళండి. 27 మంది భార్యల్లో రోహిణి మీద ఎక్కువ ప్రేమగా ఉండటం వలన మిగిలిన భార్యల్ని అలక్ష్యం చేయటం వలన వాళ్ళెళ్ళి వాళ్ళ తండ్రి గారైనటువంటి దక్ష ప్రజాపతికి ఈ విషయాన్ని చెప్పుకున్నారు. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలే, దక్ష ప్రజాపతి ప్రసూతి తల్లి యొక్క కుమార్తెలు చంద్రుడి యొక్క 27 మంది భార్యలు. వాళ్ళు అలా చెప్పినప్పుడు ఆయన అల్లుడి గారికి చెప్పాడు, అందరూ నీ భార్యలైనప్పుడు అందరినీ నువ్వు సమానంగా చూడాలి, ఒకళ్ళని ప్రేమగా చూసి మిగిలిన వాడిని అలక్ష్యం చేయకూడదు అని. కానీ ఆయన పద్ధతి మార్చుకోవాలి. అప్పుడు దక్ష ప్రజాపతికి కోపించి ఈయన్ని శపించారు. శపించడం వలన చంద్రుడికి క్షయవ్యాధి వచ్చి ఆయన బాగా మొత్తం కుచించుకుపోయారు. అప్పుడు మళ్ళీ ఆయన క్షమించమని చెప్పని అడుగుతాడు అనమాట చంద్రుడు వాళ్ళ మాంగారిని. అంతేకాకుండా భార్యలు కూడా బాధపడతారు, ఎందుకంటే భర్త హ్యాపీగా ఉంటేనే కదా భార్యలకు కూడా ఆనందం. వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి గారికి మొరపెట్టుకుంటే, మరి నేను చెప్పిన దాన్ని వేస్ట్ అవటానికి లేదు కనుక, లోకాలకి వెలుగు కావాలి కనుక నీవు అమావాస్య నుంచి దినదినం ప్రవర్ధమానం అవుతావు. పౌర్ణమి రోజున మొత్తం 16 కళలతోటి కూడాను చక్కగా హ్యాపీగా ఉంటావు. కానీ ఆ తర్వాత రోజు నుంచి, పౌర్ణమి వెళ్ళిన తెల్లారి పాడ్యమి రోజు నుంచి నెమ్మదిగా క్షయం అవుతా ఉంటావు. అంటే పూర్తిగా శాపం ఊరికే పోవటానికి లేదు కాబట్టి ఆ శాపాన్ని కొంత నువ్వు అనుభవించి తీరవలసిందే కనుక, అందుకని చంద్రుడు అమావాస్య నుంచి తెల్లారి నుంచి దినదినం ప్రవర్ధమానం అయ్యి పౌర్ణమి వరకు దినదినాభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి తర్వాత రోజు నుంచి కొంచెం తగ్గుతా వచ్చి అమావాస్య రోజుకి పూర్తిగా మనకి కనిపించరు అనమాట, ఆయన క్షయం అవుతారు. ఎప్పుడైతే పౌర్ణమి రోజున 16 కళలతో ఉన్నారో ఆ రోజునే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఔషధుల్ని సేకరిస్తారు. ఆ రోజున ఔషధులు పూర్తి శక్తితోటి ఉంటాయి. ఔషధులకి శక్తినిచ్చేది చంద్ర భగవానుడు. ఎక్కువగా పౌర్ణమి రోజున కానీ లేదా పుష్యమి నక్షత్రం రోజున కూడాను ఈ ఔషధుల్ని సేకరిస్తారు. ఆ పుష్యమి నక్షత్రం రోజున కానీ లేదా పౌర్ణమి రోజున కానీ ఔషధుల్లో ఆ ఔషధి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఆ రోజున వాటిని సేకరించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత చంద్రుడు గనక మనకి బాగుంటే పాలు పదార్థాలకి సంబంధించిన బిజినెస్లు కానీ లేదా మనము బియ్యం కానీ, సముద్రయానం అంటే చాలా మంది షిప్పుల్లో వీటిల్లో పనిచేస్తూ ఉంటారు కదా, ఎక్కువగాను సముద్ర ప్రయాణంలోనూ వాళ్ళ అలాంటి జాబుల్ని చేస్తూ ఉంటారు అనమాట, సబ్మెరైన్స్ లోను షిప్పుల్లోను. ఇవన్నీ కూడాను. అంతేకాకుండా సముద్రాన్ని దాటి వేరే దేశానికి వెళ్ళటానికి కూడాను చంద్రుడి యొక్క యోగం ఉంటేనే సముద్రం దాటి వెళ్ళగలుగుతారు. విదేశీయాన యోగం కూడా మనకి చంద్రుని యొక్క అనుగ్రహం వల్లనే మనకి కలుగుతుంది. తర్వాత నీళ్లు అంటే చాలా మంది ఇప్పుడు మనం వాటర్ను కూడా కొనుక్కొనే తాగుతున్నాం, మంచి వాటర్, బిస్లరీ వాటర్ ఇట్లాంటివి. ఇవి కూడాను చంద్రుడి యొక్క అనుగ్రహం బాగా ఉన్న వాళ్ళకి పాలు కానీ, బియ్యం కానీ, ముత్యాలకు సంబంధించిన బిజినెస్ కానీ, ఈ సముద్రయానం మీద సముద్రాల మీద చేసే ఉద్యోగాలు కానీ లేదా జలానికి సంబంధించినవి ఇవన్నీ కూడాను బాగా సక్సెస్ అవ్వగలుగుతారు అనమాట. ఈయన ఎందుకంటే జలతత్వం, చంద్రుడు జలతత్వం. ఈయన ఒక్కొక్క రాశిలో 2.5 రోజులే ఉంటారు, చాలా త్వరగా వెళ్ళిపోతారు అనమాట. శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉంటారు. ఆయన అందుకనే మందడు అంటారు, చాలా స్లోగా వెళ్తారు. కానీ చంద్రుడు 2.5 రోజులకి ఒక గడి చొప్పున, అంటే 12 రాశుల్లో మేషం నుంచి మీనం వరకు ఒక్కొక్క రాశిలో 2.5 రోజుల పాటు ఉంటారు. అంటే 30 రోజులు కూడాను. 2.5 అంటే 12, 2.5, 30 రోజులు, నెల కంప్లీట్ అవుతుంది అనమాట. చంద్రునికి సంబంధించినటువంటి నవరత్నాల్లో ముత్యము అనమాట ఈయనకి. నవరత్నాల్లో ముత్యము ఈయనకి సంబంధించినటువంటి మణి. అలాగే మెటల్స్ లోకి వచ్చేటప్పటికి వెండి. ఎక్కువగా చంద్రుడు బాగోని వాళ్ళకి వెండితోటి ముత్యాన్ని చేసి ధరించమని చెప్తాం. అలాగే ఉపరత్నాల్లోకి వచ్చేటప్పటికి మూన్ స్టోన్ అంటే చంద్రకాంతరాయి అని కూడా అంటాము, మూన్ స్టోన్ అని చెప్తాం అనమాట. అందరికీ కూడా ముత్యమే ధరించాల్సిన అవసరం ఉండదు.
కొంతమందికి అయితే మూన్ స్టోన్ ధరించినా కూడాను సరిపోతుంది. రాసుల్లోకి వచ్చేటప్పటికి చంద్రుడు కర్కాటక రాశికి అధిదేవత. ఈయన రాశి కర్కాటక రాశి అన్నమాట. అంటే ఒక్కొక్క గ్రహానికి కొన్ని రాసులు పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి ఈయన రాశి కర్కాటక రాశి. ఈయన రంగు తెలుపు రంగు. ఈయన నంబర్ వచ్చేటప్పటికి నంబర్ 2. తర్వాత ఈయన ఆధిపత్యం వహించేటటువంటి దిక్కు ఆగ్నేయ దిక్కు. అంటే నవగ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిక్కుకి ఆధిపత్యం వహిస్తారు. అలాగే చంద్ర భగవానుడు ఆగ్నేయ దిక్కుకి ఈయన ఆధిపత్యం వహిస్తారనమాట. మనం నవగ్రహాల టెంపుల్కి వెళ్ళినప్పుడు చూస్తే చంద్రుడు దక్షిణ ముఖంగా ఆగ్నేయం వైపున ఉంటారు. ఎప్పుడైనా మనకి ఇంట్లో కనుక ఆగ్నేయం సరిగా లేకపోతే ఆ ఎఫెక్ట్ ఆ గృహంలో నివసించే వాళ్ళకి చంద్రదోషంగా కూడా చూపించబడుతుంది. అలాగే ఈయన మనకి చక్రాస్లోకి వచ్చేటప్పటికి స్వాదిష్టాన చక్ర. చంద్రుడు కనుక సరిగా లేకపోతే మనం పుట్టినప్పుడు బర్త్ చార్ట్లో చంద్రుడు కనుక యోగకారకంగా లేకపోతే స్వాదిష్టాన చక్ర లేదా యూరినరీకి సంబంధించినటువంటి ఇబ్బందులు వీటిల్ని ఫేస్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా చంద్రుడు మనఃకారకుడు కనుక ఈయన ఎఫెక్ట్ మనకి మనస్సు మీద కూడా ఉంటుంది. అంటే చంద్రుడు స్ట్రాంగ్ గా ఉంటే కనుక స్టేబుల్ ఆఫ్ మైండ్ తోటి ఉంటాం మనం. ఒక నిర్ణయాన్ని చక్కగా ఆలోచించి, అంటే స్వాదిష్టాన చక్ర పూర్తి యాక్టివేషన్ లో ఉంటుంది కనుక మంచి నిర్ణయం కరెక్ట్ గా టైం టేబుల్ ప్రకారం మనం అన్ని చేసుకొని వెళ్తా ఉంటాం. ఏదైనా ఒక విషయాన్ని గురించి కనుక మనం ఒకటి ఇది ఇలా అనే ఒక సెట్టింగ్ వేస్తే అది ఆ ప్రకారం అట్లాగే కరెక్ట్ గా జరుగుతుంది. అంటే అట్లా వేయగలిగేటటువంటి పవర్ మనం మెంటల్ గా మనం కలిగి ఉంటాం అన్నమాట. అలా కానప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ తోటి ఉంటాం. చంద్రుడి యొక్క ఎనర్జీ మన బర్త్ చార్ట్ ప్రకారం చంద్రుడి యొక్క అనుగ్రహం మనకి సరిగ్గా లేకపోతే మనసు చాలా వేవరింగ్ గా ఉంటుంది. ప్రతిదీ అనుమానాస్పదంగా ఉంటుంది. ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, అట్లా వెళ్తే మంచిదవునో కాదో, ఇలా చేస్తే మంచిదవునో కాదో, ఇది అసలు వస్తుందో రాదో, అవుతుందో కాదో, ఎప్పుడు ఇదే ఆలోచన. అంతేకాకుండా వీళ్ళకి స్వాదిష్టాన కూడా యాక్టివేషన్ లో ఉండదు కాబట్టి 4 రకాల వస్తువులు ఉంటే దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా వాళ్ళ వల్ల కాదు. అసలుకి ఏది కూడా సరిగ్గా వెంటనే చూస్ చేసుకోలేరు. ఒక సరైన నిర్ణయానికి వాళ్ళు రాలేరు అన్నమాట. ఇదంతా కూడాను చంద్రుడు సరిగా లేకపోవటం వల్లనే వస్తుంది. తర్వాత చంద్రుడు కనుక బాగోకపోతే మనకి బ్లడ్ పర్సంటేజ్ కూడా సరిగ్గా ఉండదు అన్నమాట. అంటే దీన్నే పాండు రోగం అని అంటారు. చంద్రుడుకి సరిగ్గా లేకపోతే పాండు రోగం అంటే కొంతమందిలో బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉందని చెప్తారు చూసారా. పూర్వ రోజుల్లో దాన్నే పాండు రోగం అనేవాళ్ళు. తెల్లగా పాలిపోయినట్టు ఆ బ్లడ్ లేక అట్లా ఉంటారనమాట. అది కూడాను మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిది కాదు. ఏ పని కూడాను బ్లడ్ సరిగ్గా లేని వాళ్ళు గట్టిగా చేయలేరు. ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ సరిగ్గా లేకపోతే మనకి శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా ఉండదు. మనకి శక్తి చావదు, ఎనర్జీగా ఉండలేము, చాలా త్వరగా అలసిపోతా ఉంటాం అన్నమాట. ఓకే. తర్వాత ఈయన తల్లికి సంబంధించిన గ్రహం కనుక చంద్రుడు కనుక బాగుంటే మనకి మన తల్లి గారి యొక్క సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. తల్లి తరపు బంధువుల నుంచి కానీ లేదా స్త్రీలతో కానీ, ఇది స్త్రీ గ్రహం కనుక స్త్రీలకు సంబంధించిన గ్రహం కనుక చంద్రుడు శుక్రుడు కూడాను స్త్రీలకు సంబంధించిన గ్రహం. వీళ్ళ యొక్క అనుగ్రహం బాగుంటే లేడీస్ నుంచి చాలా మనకి సపోర్ట్ ఉంటుంది అనమాట. మనం ఏం చేసినా కూడా వాళ్ళకి చాలా మందికి తల్లి గారు కానీ భార్య కానీ లేకపోతే కుమార్తె కానీ బాగా సపోర్ట్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే చంద్రుడు బాగున్నట్టు అనమాట. అట్లా గనక చంద్రుడు గనక యోగకారకంగా లేకపోతే వీళ్ళకి ఎప్పుడు స్త్రీల వలన ఎప్పుడు ఏదో ఒక బాధ. ఎందుకని అసలు నాకు తల్లి గారి నుంచి సపోర్ట్ లేదు, భార్య నుంచి సపోర్ట్ లేదు, నా కుమార్తె నుంచి సపోర్ట్ లేదు అని చెప్పని కొంతమంది బాధపడతా ఉంటారు. అదేంటంటే చంద్రుడి యొక్క అనుగ్రహం వీళ్ళకి సరిగ్గా లేకపోవటం. అంతేకాకుండా కొంతమందికి అయితే జన్మించినప్పుడు చంద్రుడి కనుక సరిగ్గా లేకపోతే ఆ జన్మించిన టైంలో తల్లిగారికి కూడా ఏదైనా తీవ్ర అనారోగ్యం కూడా జరుగుతుంది. చంద్రదోషంతో గనక బిడ్డ జన్మిస్తే తల్లికి కానీ లేకపోతే కనుక తల్లి యొక్క తల్లిగారు అమ్మమ్మకి కానీ ఎవరో ఒకళ్ళకి బాగా తీవ్ర అనారోగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా చంద్రుడు గనక బాగా యోగకారకంగా ఉంటే
తల్లి వీళ్ళ నుంచి సపోర్టే కాకుండా వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఒక మంచి ఎసెట్స్ కూడా వీళ్ళు పొందగలుగుతారు. మనకి కనుక బర్త్ చార్ట్ లో మూన్ బాగా ఉంటే మదర్ సైడ్ నుంచి మంచి ఫిక్స్డ్ ఎసెట్స్ కానీ గుడ్ సపోర్ట్ కానీ మనం బాగా పొందగలుగుతాం. అట్లా ఉంది అంటే అదే కనుక మనకి గుర్తు అనమాట. తల్లి నుంచి బాగా అనుకూలత ఉంది, తల్లి తరపు బంధువుల నుంచి కానీ మనకి బాగుంది, లేడీస్ కూడా మనకి ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటున్నారు అని అనుకుంటే అది చంద్రుడు వీళ్ళకి యోగకారకుడిగా ఉన్నట్టు. మానసిక ధైర్యాన్ని మనోనిబ్బరాన్ని ఇచ్చేది కూడాను చంద్ర భగవానుడే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చంద్రుడి గురించి తెలుసుకున్నాం. అట్లాగే ఎవరికి అయినా సరే బర్త్ చార్ట్ లో చంద్రుడు కొంతవరకే యోగంగా ఉన్నా లేదా పూర్తిగా యోగంగా లేకపోయినా కూడాను ఈ క్షణం నుంచి ఆయన యొక్క పీడా నివారణ చెప్పుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందటం కోసం చంద్ర గాయత్రిని మనం వింటూ ఆ ఎనర్జీని, ఆ గాయత్రిని చెప్తున్నప్పుడు ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహంతో మనం ఒక హైయెస్ట్ డివైన్ ఎనర్జీని తీసుకోగలుగుతాం. ఆ ఎనర్జీని చక్కగా మనం మన క్రౌన్ చక్ర పైన ఉన్నటువంటి 5వ చక్ర నుంచి 4, 3, 2, 1 తర్వాత క్రౌన్ చక్రాలోకి, తర్వాత మన ఫోర్ హెడ్ మీద ఉన్నటువంటి గురు చక్రాలోకి, సోమ చక్రాలోకి, మన ఆజ్ఞా చక్రాలోకి, తర్వాత మన థ్రోట్ చక్రాలోకి, బ్యాక్ అనాహత నుంచి ఫ్రంట్ అనాహత చక్రాలోకి, మణిపుర చక్రాలోకి, స్వాదిష్టాన మెయిన్ ఈ స్వాదిష్టాన చక్రాలోకి, తర్వాత మూలాధార చక్రాలోకి, తర్వాత మన అరికాళ్ళల్లో ఉన్నటువంటి సోల్ చక్రాస్ లోకి. అంటే ఆ మంత్రం వస్తున్నప్పుడు మీరు నెమ్మదిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కొక్క చక్రాన్ని గమనించుకొని ఆ ఎనర్జీని అట్లా మీలోకి తీసుకోండి. తర్వాత మనకి 2 పాదాల మధ్యలో ఉన్నటువంటి మన ఆరా చక్రాలోకి, మన అరచేతుల్లో ఉన్నటువంటి చక్రాస్ లోకి, తర్వాత మనకి అడుగున్నర లోతు భూమి లోపల ఉన్నటువంటి మన స్టార్ చక్రాల్లోకి కూడా ఈ ఎనర్జీని కంప్లీట్ గా మనం తీసుకోవటం వలన సోమశేఖరుడు అంటే శివుడు, సోముణ్ణి శిఖ మీద అలంకరించుకున్నవాడు సోమశేఖరుడు, చంద్రశేఖరుడు అని కూడా అంటాం అన్నమాట. ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని కూడాను మనం ఈ రోజు సంపూర్ణంగా పొంది, ఈ చంద్రుడికి అధిదేవతలు పార్వతీ తల్లి, కృష్ణ భగవానుడు. అట్లాగే మనం దశావతారాల్లో కృష్ణుడు చంద్రుడి యొక్క అధిదేవత, సూర్య భగవానుడికి రాములు వారు, చంద్రుడికి కృష్ణ భగవానుడు. ఎవరికైనా వీళ్ళ యొక్క చంద్రుడి యొక్క అనుగ్రహం బాగా లేకపోతే మనం పార్వతీ తల్లిని, చంద్ర భగవానుడిని అనుష్ఠానం చేసుకోవటం వలన కూడాను ఈ చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా తీసుకుంటాం. ముత్యాన్ని ధరించటం వలన లేదా మూన్ స్టోన్ ధరించడం వలన, వీటి వలన కూడాను మనము, లేదా పౌర్ణమి రోజున మనం చక్కగా చంద్రకాంతిలో కూర్చుని ఆయన యొక్క జ్ఞానాన్ని, శక్తిని, ఆ ఎనర్జీస్ ని 16 కళలతోటి ఉన్నటువంటి చంద్రుడి యొక్క శక్తిని మన క్రౌన్ చక్ర నుంచి మన ఒక్కొక్క చక్ర లెవెల్లోకి, మన ఇన్నర్లోకి, ఆరాలోకి, ఆరా బయటికి, మన పంచకోశాల్లోకి, సప్త శరీరాల్లోకి కూడా ఫుల్ గా తీసుకోవటం. మెయిన్ గా స్వాదిష్టాన చక్రాలోకి, ఆ స్వాదిష్టాన చక్రాలో ఉన్నటువంటి 12 పొరల్లోకి కూడాను ఈ ఎనర్జీ తోటి నింపుకుంటే, ఎవరికైనా స్వాదిష్టాన చక్ర ప్రాబ్లం ఉండి, భార్యాభర్తల అనుబంధం సరిగా లేకపోయినా, లేదా గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా, తర్వాత యూరిన్ కి సంబంధించిన, యూరిన్ బ్లాడర్ కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ఈ క్షణం నుంచి సంపూర్ణంగా మనకు క్లియర్ అయ్యి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా తీసుకుందాం. ఒక 5 times ఓంకారం చెప్పుకొని చక్కగా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో, గాయత్రి తల్లి యొక్క అనుగ్రహంతో ఆ గాయత్రి మంత్రాన్ని వింటూ మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, నెమ్మదిగా కాళ్ళు క్రాస్ చేసుకోండి, వేళల్లో వేళ్ళు పెట్టుకోండి, నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఓంకారాన్ని చెప్పుకుందాం. ఓ
चन्द्रध्यानं प्रवक्ष्यामि मनः पीडोपशान्तये। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। 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 ॐ
अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ
अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ
अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ
अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात्। ॐ
अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात् ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात् ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात् ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात् ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात् ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात् ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात् ॐ अमृतेशाय विद्महे रात्रिञ्चराय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात् ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా వేళ్ళలోంచి వేళ్ళు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈరోజు మనం అత్రి మహర్షి అనసూయ తల్లి యొక్క అనుగ్రహంతో, చంద్రశేఖరుడి పార్వతీ తల్లి కృష్ణయ్య యొక్క ఆశీర్వచనంతో, మన పూర్ణాత్మ సహాయంతో చంద్రభగవానుడి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా మనలోకి తీసుకున్నాం. ఎవరికైనా చంద్రదోషం ఉన్నా కొన్ని రోజులు ఈ గాయత్రిని పెట్టుకుని వింటూ ఆ దోషాన్ని నుంచి విముక్తి పొందవచ్చును. చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం, వడ్లు కానీ బియ్యం కానీ ఉంటాయి నవధాన్యాల్లో. అలాగే సమిధులు వచ్చేటప్పటికి మోదుగా చంద్రుడికి సంబంధించినటువంటి కర్ర అన్నమాట, అంటే మోదుగుని ఉపయోగిస్తారు హోమం చేసేటప్పుడు. నవగ్రహాల యొక్క హోమం చేసేటప్పుడు మోదుగని సమిధిగా వాడతాం అన్నమాట. అంటే వాటిల్లో ఆ చంద్రుడి యొక్క ఎనర్జీ బాగా ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్,